శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే మొదటగా ఒక చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమ. 817 నామము సత్యవ్రత, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యవ్రతాయ నమః అని చెప్పాలి. సత్యమునందు వ్రత ప్రతినిష్ట కలది. పరబ్రహ్మకు సంబంధించిన సత్యము, జ్ఞానము, అనంతము, ఈ 3 లక్షణాల్లో సత్యము ప్రధానమైనది కూడా. ప్రపంచంలో ఉన్నవన్నీ పరమాణువులతో రూపొందించబడినవి. ఆ పరమాణువులు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లను ప్రాథమిక కణాలతో రూపొందింపబడి ఉంటాయి. ఈ ప్రాథమిక కణాల లక్షణాలు కానీ, ధర్మాలు కానీ, స్వభావాలు కానీ పూర్తిగా సత్యానికి కట్టుబడి ఉండేవి. ఇలా ఉండగలగటం వాటి నిత్య సత్యత్వాన్ని తెలియజేస్తుంది. అలా వాటిలో సత్యస్వరూపిణిగా ఉంటుంది కాబట్టి అమ్మవారు సత్యవ్రత. ఎవరైనా ఒకరు అబద్ధం ఆడుతున్నప్పుడు కూడా తాను అబద్ధం ఆడుతున్నాననే సత్యం ఆ క్షణంలోనే వారికి తెలియనీయడం అమ్మవారి సత్యవ్రత అని తెలియజేస్తుంది. పరాపశ్యంతి స్థితిలోని వాక్కులో అసత్యం ఉండదు. మధ్యమ స్థితిలో మనం ఏదైనా కొంత కక్కుర్తిపడితే కమిషన్ అప్పుడు దాని తాలూకు వైఖరిలో అసత్యం వస్తుంది. సత్యమును నిష్టగా కలిగినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సత్యవ్రత సత్యమే ప్రియావ్రతముగా గలది. 1 పరబ్రహ్మమే ఇష్టమైన వ్రతముగా గలది. 2 సత్యం అను పలుకుట అను వ్రతం చే పొందగలిగినది. 3 శీఘ్రంగా ఫలించు వ్రతములు గలది. ఈమె వ్రతములు శీఘ్ర ఫలదాయకములు. 4 భక్తులకు అభయమిచ్చు అమోఘ వ్రతము గలది. ఈమె భక్తి చే శరీరధారణము ఆవశ్యకముగా అగును. సత్యవ్రతుడను బ్రాహ్మణ స్వరూపురాలు. బ్రహ్మమే భక్షముగా గలది. భక్షము అనగా ఇష్టమైన భుజింపదగిన పదార్థము. బ్రహ్మమే ఇష్టమైనదని భావము. పయోవ్రతం బ్రహ్మణ్య అను శృతి యందు బ్రాహ్మణునకు వయసు, పాలు, వ్రతము, భక్షము భుజింపదగినది అని గలదు. దానిచే ఇక్కడ కూడా వ్రతశబ్దమునకు భక్షము అర్థమును చెప్పుకొనవలెను. కావున భక్షము అనగా ఇష్టమైనదని అర్థము గ్రహించవలెను. లేదా సత్యవాక్ పరిపాలన చేయుటయే ఇష్టంగా కలది అని దాని చేసి సంతసించి లభ్యమగుచున్నది. లేదా దేవి వ్రతములు శీఘ్రంగా ఫలం ఇచ్చునని శ్రీకృష్ణుని పొందగోరి గోపికలందరూ కాత్యాయని వ్రతములను చేసినట్లనను వెంటనే శ్రీకృష్ణ ప్రాప్తి జరిగినట్లును శ్రీ విష్ణు భాగవతంలో వర్ణింపబడినది. లేదా ఎవరు భగవంతుని ప్రాపత్తితో దృఢతర భక్తితోనూ నేను నీ వాడను రక్షింపుమని యాచించెదరో వానికి అన్ని విధముల అభయము ఇచ్చుచున్నాను. ఇదే నాకు అమోఘమగు వ్రతము అని శ్రీమద్ రామాయణమున శ్రీరామచంద్రమూర్తి పలికెను. అట్టి అమోఘ వ్రతము గలది లేదా సత్యము ఆవశ్యకమైన వ్రత శరీరధారణము. ఈమె భక్తి చేయగలుగును. శివసూత్రములలో శరీర వృత్తియే వ్రతమని గలదు. శరీరధారణము ధరించి ఉండుట కూడా ఒక వ్రతమే అని తాత్పర్యము. ఆ సూత్రముల వార్తికములో శివభక్తి అనేడు అమృతంతో నిండి ఉన్న ఆ శరీరం అండుట ఒక వ్రతము. ఈ వ్రతము కూడా తప్పక ఆచరింపదగినది. కానీ శరీరధారణము తుచ్చపు కాదని గలదు. శరీరధారణము తుచ్చమగు క్రియల కొరకు కాదనియు శివభక్తి కొరకు నీయు అర్థము. ఈమె భక్తి చే శరీరధారణం అనేడు వ్రతమావశ్యకముగా అగునని భావము. శరీరమును ధరించి ఉండవలెనని కావుననే భగవంతుడవు భట్టోత్పలుడు శరీరధారణము కావాలని భగవంతుని ప్రార్థించెను. ఓ భగవంతుడా, లోపల ప్రకాశించుచున్న భక్తి అనేడు అమృతం చే పోషింపబడిన ఈ శరీరము నీ పూజ కొరకు అగుగాక అని ఉన్నది. లేదా సత్యవ్రతుడను బ్రాహ్మణుడు పంది వలన భయపడి ఐ అని ఉచ్చరించెను. ఐ అను ఏకాక్షరోచ్చారణం చేతనే దేవి భక్తుడై మహాకవి అయ్యను కనుక సత్యవ్రత అయ్యను. దేవి భాగవతమందు 3వ స్కందమున ఈ కథ కలదు. చదువురాని మహామూర్ఖుడైన సత్యవ్రతుడను బ్రాహ్మణుడు ఏదు ముళ్ళ పందు వలన ఐ అను అక్షరమును తాను స్వయంగా ఉచ్చరించి గొప్ప పండితుడయ్యెను. ఆ బీజాక్షరంలోని బిందువు పూర్ణానుస్వారము లేకపోయినను ఆ కరోచ్చరణ
మాత్రముననే సంతోషించి దయార్థ హృదయరాలగు ఆ పరమేశ్వరి ఆ బ్రాహ్మణుని కవిరాజుగా చేసెను. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం జై శ్రీ మహాకాల్. ఓం నమః శివాయ.